కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనం. అలాగైన ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కొందనాలు నాయనా, ఈ పునరుద్ధానమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖను బట్టి నీ కొందనాలు. ఈ లేఖనం మేము ధ్యానం చేస్తుండగా నిలవబడి నేను అశక్తుడను. నీ సిలువు చాటును మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి వాటిని మా హృదయాల్లో స్థిరపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఆయన అంటున్నాడు కదా, అలాగైనా ఎడల నేను అడుగునది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుడు తన ప్రజలను విసర్జిస్తాడండి? ఏ తండ్రి అయినా తన బిడ్డలను విసర్జిస్తాడా, వదులుకుంటాడా? ఎంత దుర్మార్గుడైనా, దుష్టుడైనా, పాపి అయినా, నరహంతకుడైనా వాడు ఎలాగూ జీవిస్తున్నా తండ్రి ప్రేమ తనలో కనిపిస్తూ ఉంటుంది. అలాగనే అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, వారి పిచ్చోళ్ళరా, దేవుడు తన ప్రజలను విసర్జించడో. ఒకవేళ మీరు విసర్జిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని వదిలేశాడు అనుకుంటున్నావేమో. ఎవరు అనుకుంటారు చెప్పండి? వారు అనుకున్నది జరగనప్పుడు, వారు ఇరుకులో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు గుర్తుకొచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటాడు, చూడండి ఇగో పక్కోడు ఎంత దుర్మార్గుడండి, ఇగో వాళ్ళు ఎంత పాపులండి, వాళ్ళకి లేదండి ఈ శ్రమ, ఈ బాధ, ఈ రోదన, ఈ యొక్క పరిస్థితి, మాకెందుకు వచ్చింది? దేవుడు మమ్మల్ని వదిలేశాడండి, ఆ రాత దేవుడు మాకు రాయలేదండి అంటుంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఏ తండ్రి తన బిడ్డలను విసర్జించడు అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నా తండ్రి నన్ను విడిచాడు, దేవుడు నన్ను మర్చాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు కాబట్టి ఈ శ్రమ నువ్వు అనుకోవచ్చు. ఒకానొక పట్టణంలో, ఒక గ్రామంలో ఒక తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు బాగా చదువుతూ ఉన్నాడు, చక్కగా తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటా ఉన్నాడు, చక్కగానే చదువుకుంటున్నాడు. ఆ ఊరంతా, గ్రామం అంతా, కాలేజీ అంతా కుమారుని అంటుంది, అబ్బా ఏం పిల్లోడండి, ఆ తల్లిదండ్రులు ఎంత చక్కగా ఈ పిల్లోడిని పెంచాడండి, ఇతను చాలా జాగ్రత్తగా, చాలా భయంతో చదువుకుంటుంటాడండి, చాలా మంచి కుర్రాడండి అని ప్రపంచం అంతా అంటుంది. ఆ ఊరు, గ్రామం అంటుంది, కాలేజీ అంటుంది. అతను తిరిగే ప్రాంతంలో అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంటికి వచ్చేటప్పటికి తండ్రి మాత్రం, చదివేవలేరా, చెప్పేవలేరా అని కుమారుని విసరించుకుంటున్నాడు. ఈయన అనుకున్నాడు, గ్రామంతా కలిసి నన్ను ఎత్తి పట్టుకుంటుంది, కాలేజీలో వాళ్ళంతా నన్నేమో పొగుడుతూ ఉన్నారు, నా తండ్రి ఏంటి నన్ను ఇంత హీనంగా చూస్తున్నాడు, నన్ను అసలు గౌరవించట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లా, ఇంకెందుకు అనవసరం, ఈయన చెప్పేద్దాం అనుకున్నాడు. తండ్రిని కొడుకు చెప్పేద్దామని నిర్ణయం చేసుకొని తండ్రి బయటికి వెళ్ళి వచ్చి లోపలికి వచ్చి భోజనం చేసేటప్పుడు కూర్చొని పైనుంచి ఆ తిరగటి రాయి పడేద్దామని తిరగటి రాయి తీసుకొని మిద్దెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఇంట్లోకి వచ్చిన తండ్రి భార్య అన్నం పెడతా కూర్చుంది.
ఏమండి ఊరంతా పిల్లోని పొగుడుకుంటున్నారు కదా, కాలేజీ అంతా ప్రిన్సిపాల్తో సహా నీ బిడ్డ చాలా గొప్పవాడవుతాడమ్మా, చాలా మంచిగా చదువుతున్నాడు, చాలా వినయ విధేయతలు కలిగిన వాడు నీ పిల్లోడు అని అందరూ చెప్తా ఉన్నారు, నువ్వు తప్ప. ఇదేంటయ్యా, ఇదేంటిది? ఇంట్లో తండ్రివై ఉండి పిల్లోడిని మర్చిపోతావా, పిల్లోడిని అగౌరవపరుస్తావా అని అంటే తండ్రి అంటున్నాడు, ఓ పిచ్చిదానా, అందరూ పొగిడారు, నేను కూడా పొగిడితే వాడు గర్విస్తాడు, నేను కూడా వాడిని పొగిడితే ఆయుష్కాలం తగ్గుద్ది, అందుకని నా పిల్లోడు ఇంకా శ్రేష్టంగా ఉండాలని ఆలోచనతో నేను ఆడిని అలా అంటున్నాను, కానీ ఆడంటే నాకు ప్రేమ లేదా అని కన్నీరు కాలుస్తూ ఆ తినే ప్లేట్లో కన్నీటి చుక్కలు పడేటట్టుకి పైన కొడుకు అంటున్నాడు చూసి, ఇలాంటి తండ్రినా నేను చంపడానికి వచ్చాను, నా మీద నా తండ్రికి ఎంత ప్రేమ ఉందో చూసారా, నా తండ్రి నన్ను పొగిడితే నాకు ఆయుష్టానం అని నా తండ్రి కడుపులో ఇంత ప్రేమ దాచుకొని ఉన్నాడా, అలాంటి తండ్రినా నేను, నన్ను మర్చిపోయాడు, నన్ను గౌరవించట్లేదని అనుకున్నాను అని అనుకున్నాడు. గబగబా పైనుంచి దిగి కాళ్ళ మీద పడిపోయి, నాయనా నన్ను క్షమించు, నేను అనుకున్నాను ఊరంతా నన్ను గౌరవిస్తూ ఉంది, నన్ను ప్రేమిస్తూ ఉంది, కానీ నా తండ్రి ఏంటి ఇలా అనుకున్నాడు, నేను చంపటానికి నిర్ణయించుకున్నాను, దుర్మార్గుడిని నాయన అని తండ్రిని కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తండ్రి కూడా తన బిడ్డలను తన ప్రజలను విడిచిపెట్టడో. దేవుని వాక్యం అంటా ఉంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారి పిచ్చోళ్ళరా, దేవుడు తన ప్రజలను విసర్జించడో. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రజలను విసర్జించడు. తన ప్రజలకు ఏం చేశాడు, కొన్ని మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తా. తన ప్రజలుగా ఉన్నవారికి, తన బిడ్డలుగా ఉన్నవారికి, తను కోరుకున్న వారికి దేవుడు ఏమేమి అనుగ్రహిస్తాడో ఒక 10 విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా దేవుడు మనకు విమోచనను అనుగ్రహిస్తాడట. ఏంటట? విమోచన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పాపాంధకారంలో, పాపంలో, శాపంలో జీవిస్తున్న నిన్ను ప్రభువు విమోచించి ఆయన రక్తముతో నిన్ను కడిగి తన బిడ్డగా, తన ప్రజలుగా చేసుకుంటాడు. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 69వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 69. ఆయన తన ప్రజలకు ఏమిచ్చి? దర్శనమిచ్చి వారికి విమోచనం కలుగు చేస్తాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ దినం ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన నిన్ను విమోచించాడు కాబట్టి ఆయన సన్నిధిలోనూ ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, ఆయన తన ప్రజలను దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగు చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలోనూ ఉన్నావు. ఆయన నీకు విమోచన అనుగ్రహించాడు, ఆ సంగతిని విస్మరించబాకు. ఆయన నిన్ను మర్చిపోలా. ఎవరు నశించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. ఏ తండ్రి తన బిడ్డలు నాశనం కోరుకోడు, ఎంత దుర్మార్గుడైన. అలాంటిది నిన్ను సృష్టించిన సృష్టికర్త తన పోలికలో నిన్ను నిర్మించుకుంటే నిన్ను ఎలా విసర్జిస్తాడని నువ్వు అనుకుంటున్నావు? నీకు విమోచన కలుగు చేశాడు, అంతేకాదు రక్షణ కలుగు చేశాడు. అదే అధ్యాయము 78వ వచనాన్ని చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 78వ వచనం. తన ప్రజలను రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ ఆయన తన ప్రజలకు రక్షణను జ్ఞానము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రక్షణను జ్ఞానమును. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. రక్షణిచ్చి, విమోచనిచ్చి, రక్షణిచ్చి, జ్ఞానమునిచ్చి దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నా వాటిని విస్మరించి దేవుడు నన్ను మర్చిపోయాడండి. ఈ శ్రమలు అందుకేనండి, ఈ బాధలు అందుకేనండి, ఈ ఇబ్బందులు అందుకేనండి, ఈ రోగాలు అందుకేనండి, ఎక్కడ లేనివన్నీ నాకే ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను మర్చిపోడన్న సంగతిని ఈ దినం, ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధిలో, ప్రభా నీవు నన్ను, ఆయన అన్నాడు. ఇప్పుడు వాక్యం మనం ఏం చదువుకున్నాం? ఆయన తన కనుదృష్టి ఉంచి ఆయనను వారిని
పరిశీలించుచున్నాడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఎప్పుడు తన బిడ్డలను చూస్తూ ఉంటుంది. తండ్రి ఎప్పుడు తన బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ రీతిగా ఉంటున్నాడో కనిపెడతా ఉంటాడు. తన బిడ్డలను చూస్తూ ఉంటాడు. ఆయన తన బిడ్డలను మర్చిపోడు. దేవుని వాక్యం అంటుంది, ఆయన మిమ్మల్ని విసర్జించడు, మిమ్మల్ని మర్చిపోడు. ఈ దినం, ఈ ఉదయకాల సమయం, ఒకవేళ ఏ ఇబ్బందులు ఉన్నా ప్రభు మర్చిపోడు అన్న సంగతి, నిన్ను విసర్జించాడు అన్న సంగతిని మర్చిపోయి ప్రభు చూస్తున్నాడు అన్న సంగతిని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. చూడండి, 148వ కీర్తన 14వ వచనం. 148వ కీర్తన 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఒక రక్షణ శృంగమును నీకు హెచ్చించి ఉన్నాడు. ఆయనే యేసయ్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజలకు ఒక రక్షణ శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీలకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఇశ్రాయేలీలకు, ఆయన చెంత చేరిన వారికి అన్నిటికీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఒక ప్రత్యేకముగా నిన్ను రక్షణ శృంగమైన యేసయ్యని ఈ లోకానికి పంపించి తన ప్రజలుగా చేసుకొని నిన్ను ఆయన ఒక ప్రత్యేక రీతిలో ఆయన నిన్ను కాచుకుంటున్నాడన్న సంగతిని విస్మరించుకోవద్దు. మనం అనుకుంటా ఉన్నాం మనకు రక్షణ శృంగమే లేదు, నన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఒక జడ్జి గారు ఉన్నారట. జడ్జి గారు వాళ్ళ అబ్బాయి కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక 4-5 యాక్సిడెంట్లో చంపేశారు. ఈయన మీద కేసు బుక్ చేశారు. తండ్రి జడ్జే కదా, కొట్టేస్తాడులే అనుకుని కుర్రోడు అనుకున్నాడు. సరే, తీర్పు దినానికి వచ్చింది. జడ్జి గారు కూర్చొని ఉన్నాడు, ఈ వాళ్ళ అబ్బాయి ఏమో బోన్లో ఉన్నాడు. వాదన జరిగింది. తండ్రి కుమారుడికి మరణశిక్ష విధించాడు. మరణశిక్ష విధిస్తే కొడుకు అంటున్నాడు, ఎంత దుర్మార్గుడా నా తండ్రి, ఆయన చేతిలో పనిగా ఏదైనా ఒక శిక్ష వేసి నన్ను తప్పించవచ్చుగా, ఇదేంటి నా తండ్రి నాకు మరణశిక్ష, ఉరిశిక్ష వేస్తాడా అని చాలా దూషిస్తూ ఉన్నాడు కొడుకు. అందరూ విస్మయం చెందుతున్నారు. ఏదో ఒక దారి ఉంది చట్టంలో, ఏదో ఒక లొసుకు తీసుకొని ఆ కుర్రాడిని ఏదో ఒక శిక్షకు చేయొచ్చుగా, ఉరిశిక్ష నుంచి తప్పించవచ్చుగా అని అందరూ చూస్తా అనుకుంటున్నారు. ఈ జడ్జి గారు మరణశిక్ష చేశారు. మరణశిక్ష టైం ఆ రోజు వచ్చింది. తండ్రి ముసుగేసుకొని ఆ జైల్లో ఉన్న కుమారుడి దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, నాయనా అదిగో నీ బట్టలు విప్పి ఇవి వేసుకొని నువ్వు వెళ్ళిపో, నీ బట్టలు నేను వేసుకొని నీ శిక్షను నేను పొందుతాను. హల్లెలూయా. తండ్రి ప్రేమది. కుమారుడు ఏమనుకుంటున్నాడు? నా తండ్రి దుర్మార్గుడండి, ఇంత దుష్టుడు ఈ లోకంలో లేడండి, ఆ న్యాయంలో ఎంతో లొసుకులు ఉంటాయి, వాటిలో ఏదైనా తీసుకొని నన్ను ఉరిశిక్ష నుండి తప్పించవచ్చు, ఎందుకు ఇలాగ చేశాడు అని అనుకున్నాడు. తీరా వచ్చి కుమారుని యొక్క శిక్షను తండ్రి ఏ రీతిగా భరించేస్తాడు, అలాగనే నీవు చేసిన పాపానికి యేసు ప్రభుకి వేశాడు శిక్ష. హల్లెలూయా. నిన్ను తప్పించడానికి, పాపము నుంచి విమోచించడానికి, మరణము నుంచి తప్పించడానికి, నిత్య జీవము నీకు ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. నీవు అనుకుంటా ఉన్నామేమో నాకేంటి బాధలని, నువ్వు అనుకుంటా ఉన్నావేమో నాకేంటి శ్రమలని, నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విసర్జించేశాడు అని. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను విసర్జించేవాడు కాదు. హల్లెలూయా. చూడండి, 135వ కీర్తన 14వ వచనం. 135వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలకు ఏం చేస్తాడట? ఏం చేస్తాడు?
న్యాయము తీర్చు దేవుడు. హల్లెలూయా. అయితే నువ్వు తన ప్రజలుగా ఉండాలి. ఒకవేళ నువ్వు అన్యాయం చేత పీడించబడతా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు సర్వము ఎరిగినవాడు. నీకు న్యాయం చేస్తాడు ఆయన. నాకు అన్యాయం జరిగిందని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకోవటానికి వీల్లేదు. ఆయన న్యాయాధిపతి. తన ప్రజలకు ఆయన న్యాయం తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఒక విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. జంక్షన్లో దేవదాసాయి గారి చర్చికి వెళ్ళేవాళ్ళు. 15వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. నేను అక్కడ ఒట్లూరులో పనిచేసినప్పుడు అప్పుడు అటు నుంచి అటు నైట్కి వెళ్ళేవాళ్ళు. ఆయన ఒక ముసలమ్మ చెప్పే సాక్ష్యం అక్కడ విన్నా. నేను మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఒక ముసలమ్మ, ఒక కొడుకు భర్త లేడు. ఆ సెంటర్లో మార్కెట్ తినంగా లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవటానికి లేక ఆ బడ్డీ కొట్టుకి 4 కర్రలు జారేసుకొని అక్కడే వాళ్ళు నివాసం చేస్తా ఉన్నారు. కట్టుకోవటానికి డబ్బులు లేవు, ఇల్లు కట్టుకోవటానికి. ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని గాసం వెళ్ళబూస్తూ ఉన్నారు. స్థలం రోడ్డు పక్కన ఉంది, మంచి సెంటరు. అక్కడ ఉన్న రౌడీ షీటర్ ఏం చేశాడంటే, వీళ్ళని వెళ్ళగొట్టి స్థలం నాది, మీరు ఇక్కడ ఉండటానికి ఇల్లేదు, మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి అని బడ్డీ కొట్టు పడేసి 4 కుర్రోళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేసేసి దాన్నేమో కొలతలేసేసి సున్నం వేసి మార్కింగ్ పెట్టేసి గుంటలు తవ్విచ్చేసి అన్ని మెటీరియల్ అన్నీ పెట్టేసుకున్నాడు. ఏమొచ్చి అయ్యగారి దగ్గర చెప్తుంది, అయ్యా ఒక్కగానొక్కున్న ఆధారమై అది ఏమి చెయ్యాలి ఇప్పుడు నేను? ఆ పిల్లోడికి ఆధారం లేదు, వృద్ధాప్యంలోనున్నా. ఆడేమో తెలివి కలిగి పని చేసుకుని బతికేవాడు కాదు, ఉన్న గాసమేమో పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బాబు అని అంటే, వచ్చి మందిరంలో ఉండండి, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడంట, ఆ స్థలంలో ముసలమ్మకి ఇల్లు ఉంది, ఇల్లు కడుతున్నాడు ఆడండి. హల్లెలూయా. కట్టేది ఎవరో? ఒక రౌడీ షీటర్ కట్టుకుంటున్నాడు. ఈయనేమంటున్నాడు, నీకు ఇల్లు కడుతున్నాడు అమ్మాడంట. ఇదేంటి, ఎవరు నమ్మశక్యమేనండి చెప్పండి? ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి, అరే బాబు కట్టే ఇల్లు నీదేరా అన్నాడు అనుకో, ఆడు ఊరుకుంటాడా? అసలు నమ్మశక్యమేనా ఇది? ఇది న్యాయమేనా? ముసలమ్మ అంటుందే, భలే చెబుతున్నావయ్యా, ఆడు గుంటలు తీసి ఇల్లు కడుతుంటే నాకు కడుతున్నాడు అంటావేంటి అని. ప్రభు చెప్తున్నాడమ్మా, ముందు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆడు ఇల్లు కట్టి మామూలుగా గోతులు తీసి పెట్టాడు కదా, ఆ గోతులు చెక్ చేయటానికి దేనికో వచ్చాడు. రాడ్ కింద పిల్లర్స్లో రాడ్లు పెట్టి ఉంటే వీడు ఆ నైట్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు వీడు జారిపడి ఆ రాడ్లు కాళ్ళు దిగిపోయి వీడికి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పటికి ఆడు రౌడీ షీటర్తో ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసు? రైట్, ఒరే బాబు ఆ స్థలము ఆమెకి ఇచ్చారా? ఘోష పెడుతుంది, అది ఆ ఘోష, ఆ ఏడుపు నేను వినలేకపోతున్నా. ఇచ్చాడు అనేటప్పటికి ఈయన వెంటనే పాస్టర్ గారికి కబురు చేశాడు. పాస్టర్ గారికి అర్జెంటుగా ఫలానోడు రమ్మంటున్నాడు. ఏంటనంటే, రాత్రి నాతో ప్రభు మాట్లాడాడు. ఎవరితో? ఒక రౌడీ షీటర్తో. హల్లెలూయా. నీకు సాయం చేయటానికి ప్రభు ఎవరినైనా తెప్పగలుగుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిలిపించి అంటున్నాడు, అయ్యారు చాలా అన్యాయం చేశానండి, దేవుడు నన్ను శిక్షించాడు. మీ దేవుడు ఎవరో నాకు తెలియదు. రాత్రి ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, అది ఇచ్చేయి అని. నాకు వద్దయ్యా, అక్కడ తోలిన మెటీరియల్, అక్కడ పెట్టిన ప్రతి పని అవన్నీ ఆమె తీసేసుకుని కట్టించుకోమని నాకొద్దు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ న్యాయం చేయడని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు అన్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో, సర్వశక్తిమంతుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది, లోకములో పరిశీలన చేస్తూ ఉంది. ఆయనను వెతుకువారు కలరేమో అని. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థించటమే. దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయము తీర్చే దేవుడు, నీకు అన్యాయం చేసే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. అయితే నీవు తన ప్రజలుగా ఉండాలి, తన బిడ్డలుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచి నీకు సమస్తాన్ని సమకూర్చగల దేవుడు. హల్లెలూయా. తర్వాత చూడండి, బలమును సమాధానమును ఆశీర్వాదమును ఇస్తాడట. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు ఏమంట బలము. నువ్వు బలహీనతలో ఉన్నావేమో అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నీకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి. ఎన్ని ఆశీర్వాదాలండి. హల్లెలూయా. ఏమనుగ్రహిస్తాడంట? బలమును, సమాధానమును, ఆశీర్వాదమును. నువ్వు చేయవలసింది ఆయన బిడ్డగా ఉండటమే. అది కూడా నీ వల్ల కాక, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన బిడ్డగా ఉండి ప్రార్థించక, ఎవరో ప్రార్థించాలని ఎగబడాల్సిన పని లేదు. ప్రభు సన్నిధిలో నువ్వు ఉండు, ఆయన బిడ్డగా ఉండు, నిన్ను బలపరుస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఇలా ఆయన బిడ్డగా ఉండటమే. ఆయన ఎలాగున్నాడో, ఆయన ఏం మాదిరి చూపించాడో అలాగున నీవు ఉండగలిగితే నీకు బలమునిచ్చి, నీకు సమాధానమునిచ్చి, నిన్ను ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి, తర్వాత ఆయన అంటా ఉన్నాడు 68వ కీర్తన 35వ వచనం. 68వ కీర్తన 35. బల పరాక్రమను అనుగ్రహిస్తాడంట దేవుడు. బలాన్నే కాదు, బల పరాక్రమం అంటే ఎదుటివాడిని జయించగలిగే అంత పరాక్రమాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రముల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎదుటివాడిని చూసి భయపడవలసిన పని లేదు. నీ ఎదుట ఉన్న శ్రమలను చూసి భయపడవలసిన పని లేదు. నీ ఎదుట ఉన్న ఇబ్బందులను చూసి నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నీకు సమాధానమునిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీకు బల పరాక్రమలను అనుగ్రహించి ప్రతి విధమైన సాతాను అంధకార శక్తుల మీద జయాన్ని చేకూర్చే దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా నీవు ఉండగలుగుతున్నావో చూడండి. 105వ కీర్తన 24వ వచనం. 105వ కీర్తన 24. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేయును. హల్లెలూయా. వృద్ధాప్యంలో 99 సంవత్సరాలు వచ్చినాయి, కానీ దేవుడు కనగలిగే శక్తిని అనుగ్రహించాడు. దేవుడు అబ్రహామును గుర్తుపెట్టుకున్నాడు, సంతానాన్ని కలుగజేశాడు, వాగ్దాన పుత్రునిచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసింది ఒకటే, తన ప్రజలుగా, తన బిడ్డగా నీ ఉండి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే, ప్రభు అంటున్నాడు, ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేశాను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు నీకు ఏమేమి అనుగ్రహిస్తున్నాడు, తన ప్రజలకు ఏమేమి ఇస్తున్నాడో అవన్నీ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 135 కీర్తన 12వ వచనం. 135వ కీర్తన 12వ వచనం. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యమును అప్పగించను. హల్లెలూయా చెప్పండి. దేవుడే మనకు స్వాస్థ్యం, ఆయనే మనకు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడట. ఆ స్వాస్థ్యం, ఆ దేశం, ఆ పట్టణం మనకు అనుగ్రహిస్తాడు.
ఎన్ని ఆశీర్వాదాలండి. నువ్వు చేయవలసింది చిన్న పని, ఆయన ప్రజలుగా ఆయన బిడ్డలుగా నువ్వు ఉండటమే. తర్వాత చూడండి, నీకు భూషణ కిరీటాన్ని ఇస్తాడట. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము, ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే 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 నీకు భూషణ కిరీటంగా ఉంటాడంట. హల్లెలూయా. తన సౌందర్యము గల మకుటముగాను, భూషణ కిరీటముగాను, సౌందర్యము గల మకుటముగాను దేవుడు నీకు ఉంటాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోండి. చెప్పిన మాటలను, చెప్పిన వాక్యాన్ని నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు ప్రేరణ చేత ఏ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడో, దేని చేత నిన్ను బలపరుస్తున్నాడో అది తలంచుకొని మోకరించి ప్రార్థించు. ప్రభు సమీపముగా ఉండి సమస్తము జరిగిస్తాడు. హల్లెలూయా. చివరగా చూడండి, నిబంధనను అనుగ్రహిస్తాడంట. వడంబడికి చేసుకుంటాడు నీతో. కీర్తన గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 111వ కీర్తన 9వ వచనం. ఆయన తన ప్రజలను విమోచనము కలుగుజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏ నిబంధన, ఏ ఒడంబడిక నీతో చేశాడు? ఏ వాక్యాలతో నిన్ను మాట్లాడుతూ నీకు ఇలా చేస్తానని నిబంధన చేస్తా ఉన్నాడు? వాటిని స్థిరపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ దేవుడు నన్ను విసర్జించాడండి అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, కరువులో ఉన్నా, కాటకంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలోనూ ఉన్నా ప్రభువు చూస్తున్నాడన్న సంగతిని విస్మరించకుండా ప్రభు సన్నిధిలో నుండి ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు, నీకు విమోచన కలుగు చేస్తాడు, నీకు రక్షణ కలుగు చేస్తాడు. ఆయన రక్షణ శృంగంగా ఉంటాడు, న్యాయాన్ని తీరుస్తాడు, బలమును, సమాధానమును, ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాడు, బల పరాక్రమను అనుగ్రహిస్తాడు, సంతానాభివృద్ధి కలుగు చేస్తాడు, స్వాస్థ్యమునిస్తాడు. తానే నీకు భూషణ కిరీటముగా మకుటముగా ఉంటాడు. ఆయన నీతో ఒక నిబంధనను చేస్తాడు. ఈ రాత్రి ప్రభు, ఈ ఉదయకాలం ఒక నిబంధన ప్రభు నీతో చెప్తున్నాడు. అమ్మా, ఇలాగ నువ్వు ఉంటే ఇవన్నీ నీకు ఇస్తాను అని నీతో ఒడంబడిక చేసుకున్నాను. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించిన వాటిని, చెప్పిన వాటిని, నిబంధనను, ఒడంబడికను ప్రభుతో మనం చేసుకుందాం. ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించి